అన్న షార్ట్ ఫిలిం చేయమనగానే వాడిని వీడిని పిలిచిండు, తీసి పడేసిండు. అదేమో యూట్యూబ్లో సూపర్ హిట్ అయింది. అన్నకు పని బాగానే వచ్చు, కానీ బద్దకే ఎక్కువ. మళ్ళా వారం అవుతుంది, తింటాను పంటాన్ని ఎరుగుతాడు, ఏం పని చేయట్లేదు. అన్న నువ్వు సిగరెట్ తాగుతావా? తాగుతా. మొన్ననే కదన్నా నీతులు చెప్పినావు. నీతులు అందరు చెప్తారు కానీ పాటించరు. నేను అంతే, చెప్తా కానీ పాటించను. అన్న నిన్న ఒకటి అడగనా? అడగండి హీరో గారు. మంది తాగుతావా? తాగుతా. అమ్మ బతికిచ్చినావన్న. ఊర్లో రోజు తాగేటోన్నా, నీ దగ్గరికి వచ్చిన కంచాలి నన్ను నోరు ఎండుకపోతుంది అన్న. రోజు తాగుడేంద్రా? అన్నేమో మంది తాగుతా అన్నాడు, అడిగితే ఏమని అనుకుంటాడేమో. ఇదైతే అడుగుదాం. అన్నా నిన్న ఒకటి అడగనా? బయట వర్షం పడుతుంది, మన షార్ట్ ఫిలిం హిట్ అయింది, మంది తాగుదామన్నా. సాయంత్రం తాగుదాం. సాయంత్రం ఎందుకన్నా? నేను పోయి తెత్తి ఇప్పుడు. పట్టపగల మంది ఏందిరా? వైన్ సైడ్ పొద్దుటి నుంచి ఎలా అమ్ముతాడన్నా? నేను పోయి తెస్తా అన్నా, నువ్వు లోపలికి పో. ఫుల్ బాటిల్ తెచ్చి గ్లాసులలో పోసి ఉల్లిగడ్డ కోసి నిమ్మకాయ విండి. అన్నా ఇక రా. ఏందిరా ఇంత సెటప్ చేసినావు? నువ్వు హీరోవి, ఇట్లాంటి పనులను చేయొద్దు. అన్నా మళ్ళా నువ్వు నీతులు చెప్పకన్నా. మందు తాగే మూళ్ళు ఉన్నావు, హ్యాపీగా మందు తాగుదాం. తాగు. చేయొచ్చు. మెల్లగా తాగరాలకి. ఫస్ట్ పెగ్గు మెల్లగా తాగితే పాపం అన్నా. అన్నా నువ్వు దేవుడు అన్నా. ఎందుకంటే హీరో గారు మందు తాగుతున్నానుక? కాదన్నా, నీ దగ్గరికి వచ్చిన 2 రోజులకే దింకపోదాం అనుకో. ఎందుకు? లేకపోతే ఏం మాట్లాడవు, తింటావు పంటావు, నోరు తెరిస్తే నీతులు చెప్తావు. అరే తెలంగాణ అన్నదమ్ములు అంటే ఎట్లుండాలి? ఊరు నుంచి తమ్ముడు వచ్చిందంటే పబ్బుకు తీసుకుపోవాలి, మందు తాగిపోయాలి అన్న ఆలోచన లేదు. అందుకే దింకపోదాం అనుకున్నా. అన్నా నువ్వు దేవుడు అన్నా. నేను దేవుణ్ణే. ఆగన్నా, ఒక్కసారి అడిగితేనే నన్ను హీరోగా పెట్టి షార్ట్ ఫిలిం చేసి హిట్ కొట్టినావు. నీలో టాలెంట్ ఉన్నదన్నా, దాన్ని బయటికి తీయాలి. నేను తీస్తా. ఒక్క షార్ట్ ఫిలింతో నా సర్కిల్లో నేను సెలబ్రేట్ అయిపోయినా. ఒక్కొక్కడు మెసేజ్లు ఫోన్లు, కంగ్రాట్స్ రా మామ, కలుద్దాం రా మామ అని ఫాలోయింగే ఫాలోయింగ్. అన్నా నీకు ఇంకోటి చెప్పనా? చెప్పు. ఎక్కడెక్కడి నుంచో అమ్మాయిలు కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ రిక్వెస్ట్ పెడతారు. ఫుల్ మజా వస్తుంది. జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు మెసేజ్ రిక్వెస్ట్లు పెడతారు, రేపు హరాస్మెంట్ కేసులు పెడతారు. అప్పుడు ఈ ముఖానికి గుడ్డ కట్టుకొని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి. ఊకో అన్న, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తానే ఉంటా. ఆగన్నా నాకు వచ్చేస్తుంది. వచ్చేందుకు రాదు, పక్కనున్న పట్టించుకోకుండా టకా టకా 3 పెగ్గులు లేపినావు. తప్పైపోయిందన్న, ఇంకో పెద్ద పోస్తా పట్టాను అన్న. నాది నేను పోసుకుంటా, నీది నువ్వు పోసుకో పో. ఓకే అన్న. అయ్యో ఇదంతా కలనా? కూర్చోసుకున్నానా? అయ్యో ఇదంతా కలనా? మంచిగా మందు తాగినా అనుకున్నా. ఇంతకు మా అన్నేడి